హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, కొంచెం పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది అనేది అయితే వాస్తవం. ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ చేస్తాను. మన ఛానల్ అయితే గ్రో కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 12/1/2023కి సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశెనగ, పూల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కొర్రలు, మినుములు, సోయాబీన్స్ విడుదలలు అయితే మనకు వచ్చేసాయి. మనం ఉల్లిగడ్డలు అయితే లాస్ట్లో చెప్పుకుందాం. వేరుశెనగలు వచ్చేసి 468 క్వింటాలు వచ్చాయి. 3,006 రూపాయలు తక్కువగా వెళ్తే 7,952 రూపాయలు ఎక్కువగా వెళ్ళిందండి. వేరుశెనగ రేట్ అయితే బాగానే వెళ్తుంది. పూల విత్తనాలు వచ్చేసి 20 క్వింటాలు వచ్చాయి. 3,069 రూపాయలు తక్కువగా వెళ్తే 3,319 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. ఆముదం వచ్చేసి 150 క్వింటాలు వచ్చాయి. 4,689 రూపాయలు తక్కువగా వెళ్తే 5,280 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. వాము వచ్చేసి ఎటువంటి సరుకు వచ్చలేదు. మొక్కజొన్నలు వచ్చేసి 1 క్వింటల్ వచ్చాయి. 2,190 రూపాయలు ఎక్కువగానే వెళ్ళింది. కందులు వచ్చేసి 3,880 క్వింటాలు వచ్చాయి. 3,000 రూపాయలు తక్కువగా వెళ్తే 9,990 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. కందులు కూడా మంచి రేటే వెళ్తున్నాయి. శనగలు వచ్చేసి 133 క్వింటాలు వచ్చాయి. 5,210 రూపాయలు తక్కువగా వెళ్తే 5,739 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. ఎండుమిర్చి వచ్చేసి 667 క్వింటాలు వచ్చాయి. 1,699 రూపాయలు రేట్ తక్కువగా వెళ్తే 18,679 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. కొర్రలు ఎటువంటి సరుకు వచ్చలేదు. మినుములు వచ్చేసి 8 క్వింటాలు వచ్చాయి. 2,105 రూపాయలు తక్కువగా వెళ్తే 7,690 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. ఇప్పుడు మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే ఉల్లిగడ్డలు వచ్చేసి 2,180 క్వింటాలు వచ్చాయండి. 290 రూపాయలు తక్కువగా వెళ్తే 1,264 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే 1,689 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళిందండి. ఒక వారం ముందు అయితే 2,200 వరకు వెళ్ళేది. సరుకు వచ్చేసి ఒక 700-800 క్వింటాల వరకు వచ్చేదండి. అనుకోకుండా సరుకు కూడా 1000 క్వింటాలు, 1,500, 2,000, 3,000 క్వింటాల వరకు కూడా టచ్ అయినాయి ఈ 2-3 రోజుల గ్యాప్తో. ఈ సరుకు పెరగడంతో మన కర్నూలు సరుకు రేట్ అయితే తగ్గుకుంటూ వచ్చింది. అలాగే పై మార్కెట్లో కూడా కొంచెం డల్గానే నడిచినాయి. పండగ పోయినాక ఏమన్నా ముందుకు వెళ్తాదేమో ఆలోచించుకోవాలి. 2,200 వెళ్ళేటప్పుడైతే అట్టే ముందుకు వెళ్తే మాత్రం కొన్నాళ్ళు నిలబడుతుంది అనుకున్నాను. కానీ ఒక 3-4 రోజుల నుంచి 1,600 రూపాయలు సస్టైన్గా అంటే నిలబడింది తగ్గకుండా. ఇదే కానీ తగ్గకుండా నిలబడగలిగితే కూడా కొంచెం ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. కానీ ఇది నిలబడకుండా కిందికి వస్తే మాత్రం కొంచెం ట్రబుల్ అవుతుంది. సరుకు అయితే మన లోకల్ సరుకు అయితే కొంచెం బాగా స్టార్ట్ అవుతుంది. ఆ ఏరియా అయితే కొద్దిగా సోలాపూరు, అల్వారు ఏరియా అయితే కొద్దిగా లైట్గా తగ్గే అవకాశం ఉంది. కానీ మళ్ళీ నాసిక్ ఏరియా స్టార్ట్ అవుతుంది. కానీ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది ఏం కదా అనేది నేను ఇన్ఫర్మేషన్ సేకరించి మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.